ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వెంకట్రామరెడ్డి తదితరులు ఎర్రవెల్లికి చేరుకున్నారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా వాటిని ఎత్తుచూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. హైడ్రా, లగచర్ల ఉదంతాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట ఏ విధంగా మసకబారుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజల ఎదురుచూపు, నిరసన వంటి అంశాలను సభ దృష్టికి తేవడానికి ఏ చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై బీఆర్ఎస్ అధినేత మార్గనిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి లైవ్ లో అందిస్తారు. రంగాచారి, చెప్పండి, ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది? ప్రధానంగా ఈ మీటింగ్ లో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి రంగాచారి? గుడ్ ఆఫ్టర్నూన్ సాయి మాధవి. మరికొద్ది సేపట్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు వాళ్ళంతా కూడా ఇప్పటికే చేరిపోయారు. అటు కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, ఇంకా శ్రీనివాస్ యాదవ్ లాంటి ముఖ్య నాయకులంతా కూడా ఇప్పటికే చేరిపోయారు. ఎమ్మెల్సీలు కూడా దాదాపుగా అందరూ వచ్చి ఉన్నారు. మరికొద్దిసేపట్లో అంటే లంచ్ తర్వాత సమావేశం ప్రారంభం కాబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. సరిగ్గా ఇంకొక అరగంటలో సమావేశం ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా అసెంబ్లీలో రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి శాసనసభ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అనుసరించబోయేటువంటి వ్యూహంపై చర్చ జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అటు ఎమ్మెల్యేలకు కూడా పూర్తి స్థాయిలో దిశానిర్దేశం అందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. శాసన మండలిలో ఎలాంటి మనం లేవనెత్తాలి, ఎలాంటి అంశాలు లేవనెత్తాలి, అట్లాగే శాసనసభలో కూడా ఎలాంటి అంశాలు లేవనెత్తాలి అనే అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది. కేసీఆర్ వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎలాంటి పనులు చేసింది, ప్రజా వ్యతిరేక విధానాలు ఎట్లా అమలు చేసిందనే విషయాల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి ఏదైతే ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలకు సంబంధించిన అమలు చేస్తామని చెప్పినటువంటి హామీలు ఉన్నాయో 7వ గ్యారంటీగా అటు ప్రజాస్వామ్య ప్రక్రియని మేము కట్టుదిట్టంగా అమలు చేస్తామని, హక్కులను పరిరక్షిస్తామని ఏదైతే ఆయన చెప్పాడో ఇవన్నీ కూడా ఇవాళ చర్చనీయాంశంగా రాబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా 6 గ్యారంటీలో ఏ ఒక్క గ్యారంటీని కూడా ప్రభుత్వం సరైన పద్ధతిలో అమలు చేయలేదు. అటు రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించిన విషయాలు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి లాంటి పథకం కావచ్చు, దళిత బంధు పథకం కావచ్చు, దళిత బీసీ బంధుకు సంబంధించిన పథకాలు కావచ్చు, ఇట్లాంటి ఏవి కూడా వాళ్ళు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశం కూడా పూర్తి స్థాయిలో
ఇప్పటి వరకు అమలు జరిగినటువంటి తీరు కనిపించలేదు. దానికి అందుకు మరీ ముఖ్యంగా ఫార్మాసిటీల పేరిట గిరిజన భూముల్ని సేకరించే ప్రక్రియలో పెద్ద ఎత్తున ప్రభుత్వం గిరిజనుల్ని మోసం చేసేటువంటి పరిస్థితి కనిపించింది. అటు లగచెర్లలో కావచ్చు, ఇటు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ ప్రాంతంలో కావచ్చు, దాదాపు 2000 ఎకరాల గిరిజనులకు సంబంధించిన భూమిని సేకరించడం కోసం, ఫార్మాసిటీలను ఏర్పాటు చేయడం కోసం ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసిందో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అటు గిరిజనుల నుంచి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి విషయం తెలిసిందే. ఏకంగా లగచెర్లలో ప్రభుత్వంపై తిరగబడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. ప్రజలు తిరగబడడం, పోలీసులపైకి అటు అక్కడికి వెళ్ళినటువంటి కలెక్టర్ పైకి ప్రజలు దాడి చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఈ అంశం జాతీయ స్థాయిలో ఒక చర్చనీయాంశంగా మారింది. రైతుల వద్ద నుంచి సేకరించేటువంటి భూములకు సంబంధించి అది ఎందుకోసం సేకరిస్తున్నారు, ఇది ఏమిటి అనే విషయం మీద కూడా సరైనటువంటి సమాధానం ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితి లేదు. కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులకు భూములను అప్పగించాలనే ఒక ఉద్దేశంతో ఈ భూములు సేకరించింది తప్పి బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ఇప్పటివరకే పెద్ద జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టిన విషయం తెలిసే కేటీఆర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆ ఉద్యమం జరుగుతూ ఉన్నది. తాత్కాలికంగా దాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ మరో మార్గం ద్వారా భూములు సేకరించడం కోసం మళ్ళీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో ఎప్పటికప్పుడు మాజీ మంత్రికి హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రశ్నిస్తున్నటువంటి గొంతుల్ని అణిచివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి దమనకాండ ఏదైతే ఉందో, అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా తిప్పికొట్టాలి, దాన్ని శాసనసభలో ఎట్లా చర్చనీయాంశంగా చేయాలనే విషయాల మీద కూడా ఇవాళ అక్కడ చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా నిన్న ఈ 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తెలంగాణ తల్లి యొక్క రూపురేఖల్ని మార్చే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని శాసన సెక్రటేరియట్లో ఏర్పాటు చేయడం కోసం ఆయన ఏర్పాటు ఏదైతే చేస్తున్నాడో దాని పట్ల కూడా అటు ప్రజల్లో కానీ ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అటు మేధావులు, ప్రజాస్వామికవాదులు వాళ్ళంతా కూడా ఈ విగ్రహం యొక్క రూపురేఖల్ని మార్చే విషయంలో తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ చర్య సరైంది కాదు అని చెప్తూ ఉన్నది. ఇది మంచిది కాదు, ఒక ప్రభుత్వం అమలు చేసినటువంటి పెట్టినటువంటి విగ్రహాన్ని మార్చడం కానీ, లోగోలు మార్చడం కానీ, మిగతా విషయాల మీద కానీ ఇవి మంచి పద్ధతి కాదని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. శాసనసభలో కూడా ఈ విషయాలు చర్చనీయాంశంగా పెట్టింది. వీటన్ని విషయాల మీద కూడా ఇవాళ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో మృగ్యమైపోయినటువంటి శాంతి భద్రతలకు సంబంధించి మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం కోసం రకరకాల పద్ధతుల్ని అమలు చేసే విధానం ఏదైతే ఉందో దాని మీద, అట్లాగే ఇక్కడ జరుగుతున్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలో జరిగినటువంటి పలు హత్యలు కావచ్చు, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ ఒక్కసారిగా అస్తవ్యస్తమైపోయి ప్రజలకు ఒక జవాబుదారీతనంగా పనిచేసే విధానం లేకుండా పోవడం పట్ల కూడా ఈ అంశాలు అవన్నీ కూడా ఇవాళ కేసీఆర్ సమక్షంలో జరిగేటువంటి సమావేశంలో చర్చనీయాంశాలుగా మారే అవకాశం ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వాన్ని ఎట్లా నిలదీయాలి, శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ ఎట్లాంటి అంశాలు లేవనెత్తాలనే అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. సుదీర్ఘంగానే ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. సుమారు 1-2 గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే చాలామంది నాయకులు చేరి ఉన్నారు, లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు లంచ్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. మరికొద్దిసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. సాయి మాధవి. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.